ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలకు విడుదలైనటువంటి స్కూల్ కాంపోజిట్ గ్రాంట్స్కు సంబంధించిన బిల్స్ను పిఎంశ్రీ యాప్ నందు ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూద్దాము. మొదటగా మన పాఠశాలకు ఎంత మొత్తం అయితే కేటాయించబడిందో అందులోని సగం మొత్తం మనకు విడుదల చేయడం జరిగింది. ఆ అమౌంట్ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారు డ్రా చేయడం జరిగింది. ఈ మొత్తానికి ఎస్టిమేషన్స్ను మనం పిఎంశ్రీ యాప్ నందు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ ఎస్టిమేషన్కు అనుగుణంగా మనం ఖర్చు చేసిన మొత్తానికి అంటే ఎంత మొత్తం అయితే మనకు విడుదలైందో ఆ విడుదలైన మొత్తానికి మాత్రమే మనం ఇప్పుడు బిల్స్లు ఓచర్లు అప్లోడ్ చేయాలి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే మిగతా సగం డబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ పిఎంశ్రీ యాప్ నందు తమ పాఠశాలకు రిలీజ్ అయినటువంటి ఈ ఏదైతే ఉందో ఆ సగం మొత్తానికి బిల్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలో చూద్దాము. అందులోకి గాను మనం పిఎంశ్రీ యాప్ను ఓపెన్ చేయాలి. ఈ పిఎంశ్రీ యాప్ నందు యూజర్ నేము పాస్వర్డ్ అనేటివి మన పాఠశాల యూడైస్ కోడ్ యూజ్ చేయకూడదు. ఈ పిఎంశ్రీ యాప్ లాగిన్ కొరకు మండల విద్యాశాఖాధికారి గారు పాఠశాలకు ఒక యూజర్ నేము కేటాయించి ఉంటారు. పాస్వర్డ్ మాత్రం అన్ని పాఠశాలలకు ఒకే పాస్వర్డ్ ఉంటుంది. ఈ యూజర్ నేము పాస్వర్డ్ను మండల విద్యాశాఖాధికారి గారి నుండి తెలుసుకొని ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మనం లాగిన్ కావాలి. మనం ఈ విధంగా పిఎంశ్రీ యాప్లోకి లాగిన్ కావడం జరుగుతుంది. ఇక్కడ హెడ్ మాస్టర్ గారు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్లో క్యాప్చర్ ఓచర్స్ బిల్ అనేది అది కాకుండా సెకండ్ ఆప్షన్ కూడా కాదు, థర్డ్ ఆప్షన్ కాంపోజిట్ గ్రాంట్ ఫర్ స్కూల్స్ అనేది దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైనాన్షియల్ ఇయర్ చూపిస్తుంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఆప్ట్ చేసుకొని ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఎస్టిమేషను, అప్లోడ్ పీసీ రెజల్యూషను, సైన్డ్ కాపీ, బిల్ క్యాప్చరింగు, రిజెక్టెడ్ కాంపోజిట్ బిల్స్ ఈ విధంగా 4 ఆప్షన్లు కనిపిస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఎస్టిమేషన్ అనేది మన పాఠశాలకు గ్రాంట్ రిలీజ్ అయినప్పుడే మన పాఠశాలకు వచ్చు మొత్తానికి మనం ఎస్టిమేషన్ను ప్రిపేర్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రెజల్యూషన్ కాపీని ఈ సెకండ్ ఆప్షన్లో అప్లోడ్ చేసినాం. ఇప్పుడు మనం ఏదైతే రిలీజ్ అయిన గ్రాంట్ ఉందో దాన్ని ఖర్చు చేసిన వివరాలను ఈ బిల్ క్యాప్చరింగ్ దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. ఈ బిల్ క్యాప్చరింగ్పై క్లిక్ చేసినట్లయితే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎస్టిమేషన్ ఐడి, ఎస్టిమేషన్ అమౌంట్, అప్లోడెడ్ అమౌంట్ కనిపిస్తుంది. మనం ఎస్టిమేషన్ 50,000కి ఇచ్చాము, కానీ అప్లోడెడ్ అమౌంట్ మనకు రిలీజ్ అయింది 25,000. ఈ 25,000 అమౌంట్కు మనం ఓచర్లు బిల్స్ కానీ అప్లోడ్ చేస్తే ఇక్కడ అప్లోడెడ్ అమౌంట్ మనకు వచ్చిన అమౌంట్కు సరిపోవాలి, లేదా తక్కువైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు బిల్స్ ఒక్కొక్కటి అప్లోడ్ చేద్దాం. ఈ అప్లోడెడ్ అమౌంట్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు మన స్కూల్ నేము, ఎస్టిమేషన్ ఐడి, ఎస్టిమేషన్ అమౌంట్ కనిపిస్తుంది. ఇది మొత్తం మన పాఠశాలకు విడుదలయ్యే గ్రాంట్ మొత్తం అది. అయితే మనకు సగం అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్లో ఖర్చు పెట్టింది ఇక్కడ బిల్ అమౌంట్ అప్లోడెడ్పై మనకు డిస్ప్లే అవ్వాలి. అందుకొరకు మనం ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లలో బిల్ నెంబరు, బిల్ డేటు, బిల్ అమౌంట్ను ఇవ్వాల్సి ఉంది. మనం ఏదైతే బిల్ తీసుకున్నామో దానిపైన చూసి ఆ బిల్ నెంబర్ను, బిల్ డేటు, బిల్ అమౌంట్ను ఇక్కడ మనం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఈ కింద ఉన్నటువంటి ఫోన్ సింబల్పై క్లిక్ చేసి ఆ బిల్ను ఇక్కడ క్యాప్చర్ చేయాలి. ఈ విధంగా బిల్ను క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ చేసిన తర్వాత బిల్ క్యాప్చర్ చేసినాక ఈ ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మనం ఎస్టిమేషన్లో ఏవైతే ఆప్షన్స్ పెట్టామో మెయింటెనెన్స్ అని కానీ, లేదా స్వచ్ఛత అని కానీ, లేదా స్టేషనరీ అనే ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇందులో ఇప్పుడు మనం ఏ బిల్ అయితే క్యాప్చర్ చేసినామో ఆ అమౌంట్ ఏ ఐటెం కిందకు వస్తుందో ఆ ఐటెం దగ్గర ఆ అమౌంట్ను మళ్ళీ మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం ఏదైతే అక్కడ 2,218 రూపాయలు ఇచ్చామో ఆ అమౌంట్ మెయింటెనెన్స్ కింద సబ్మిట్ చేయాలి. కాబట్టి మెయింటెనెన్స్ దగ్గర బిల్ అమౌంట్ 2,218 రూపాయలు ఇచ్చి ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేసినట్లయితే ఆ ఐటెం ఏదైతే ఉందో ఆ ఐటెంని ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయాలి. అంటే మనం ఆ 2,218 రూపాయలకి ఏదైతే మెటీరియల్ కొనుగోలు చేసినామో ఆ ఐటెం ఏదైతే ఉందో దాని ఫోటోని ఇక్కడ తీసి క్యాప్చర్ చేయాలి. ఈ విధంగా మనం మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని ఒకచోట పెట్టి ఫోటో క్యాప్చర్ చేయాల్సి ఉంది. క్యాప్చర్ అయిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేసినట్లయితే మనం ఏదైతే అమౌంట్ ఇచ్చామో ఆ అమౌంట్ను మనం ఈ బిల్ క్యాప్చరింగ్ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఆ అమౌంట్ ఇక్కడ మనకు అప్లోడెడ్ అమౌంట్లో చూపిస్తుంది. ఈ విధంగా మనకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ మొత్తానికి ఈ విధంగా బిల్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు మరి ఒక బిల్లు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ బిల్ అమౌంట్ 2,218 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఇది సెకండ్ బిల్లు. బిల్ నంబరు, డేటు, అమౌంట్ ఇచ్చాము. ఇక్కడ క్యాప్చర్ బిల్ ఫోటో
ఇక్కడ మనం బిల్ను క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేసిన తర్వాత ప్రొసీడ్పై క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ స్టేషనరీ అమౌంట్గా ఆ 406 రూపాయలను ఇక్కడ ఎంటర్ చేసి మనం ప్రొసీడ్పై క్లిక్ చేస్తే ఆ 406 రూపాయలకి ఏమైతే మనం కొనుగోలు చేసామో ఆ మెటీరియల్ ఫోటో తీయమని వస్తుంది. ఆ ఫోటో తీసిన తర్వాత సబ్మిట్ బటన్పై క్లిక్ చేసినట్లయితే ఈ అమౌంట్ కూడా మనకు యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మన దగ్గర ఎన్ని బిల్స్ ఉంటే అన్నిటిని మనం ఒక్కొక్క దాన్ని అప్లోడ్ చేయాలి. ఈ విధంగా కంప్లీట్ చేయగలరు. థ్యాంక్ యూ.